రైట్ విఎస్ వివేక హత్య కేసులో మరొకసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు సునీతారెడ్డి. వైఎస్ భాస్కర్ రెడ్డికి హైకోర్టు జారీ చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఆమె. భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ సైతం పిటిషన్ వేసింది. దీంతో సునీతారెడ్డి అలాగే సిబిఐల పిటిషన్లపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది. రైట్ చూస్తున్నాము. వైఎస్ వివేక హత్య కేసులో మరొకసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు సునీతారెడ్డి. వైఎస్ భాస్కర్ రెడ్డికి హైకోర్టు జారీ చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, ఇక్కడ చూస్తే సునీతారెడ్డి అండ్ అలాగే సిబిఐ కూడా ఇద్దరు కూడా సేమ్ పిటిషన్ వేశారు బెయిల్ రద్దు చేయాలని చెప్పి. సో ఏంటి ధర్మాసనం ఏం చెప్పింది? అండ్ మార్చికి అయితే వాయిదా వేసినట్లుగా కనిపిస్తోంది చూస్తూ ఉంటే. సో ఏంటి అప్డేట్స్ ఏంటి దీని మీద? రైట్ మోనిష, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ రద్దు చేయాలంటూ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె నరెడ్డి సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు సుప్రీం ధర్మాసనం సునీత పిటిషన్ పై విచారణ జరిపింది. మరోవైపు ఇటు సునీతారెడ్డితో పాటు భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని మరో పిటిషన్ సిబిఐ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఈ పిటిషన్ విచారించింది. తదుపరి విచారణ మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది. అయితే ఏదైతే ప్రధానంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి గతంలో హత్య కేసుకు సంబంధించి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సిబిఐ తెలంగాణ సిబిఐ కోర్టు వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ తిరస్కరించిన నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టులో పలువారు వాదులు ప్రతివాదులు విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ రద్దు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.